రైతు పండించిన పంటకు సరైన ఆదాయం దక్కాలంటే ఆహార శుద్ధి, విలువ జోడింపులను ప్రోత్సహించాలి. ఆహారోత్పత్తి రంగంలో ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు PMFME పథకం క్రింద ఔత్సాహిక యువత, రైతులు, రైతు సంఘాలు, మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని నోడల్ ఏజెన్సీగా ఉంచి ప్రారంభించిన ఈ పథకం వివరాల గురించి తెలుసుకుందాం. అటు వినియోగదారుడికి ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుంది. ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అవకాశాలు కల్పిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సహకారంతో పరిశ్రమను ఏర్పాటు చేసుకున్న పలువురు ఆహార ఉత్పత్తులను తయారు చేసి బ్రాండింగ్ తో విక్రయిస్తూ స్వయం ఉపాధి సాధిస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే ముడి సరుకును రైతుల నుంచి కొనుగోలు చేస్తూ సిడ్బీ ఫుడ్స్ తరపు నుంచి నేను ప్రొడక్షన్ అంతా కంట్రోలింగ్ అండ్ మానిటరింగ్ ఈచ్ ఎవ్రీథింగ్ చూస్తాము. సిడ్బీ ఫుడ్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ తరపు నుంచి వాళ్ళు ఈ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దోసపిండి, ఇడ్లీ పిండి, చపాతీ ప్రొడక్షన్ చేస్తారు. వీళ్ళు మా మిస్టర్ కుక్ బ్రాండింగ్ అండ్ వాళ్ళ బ్రాండ్స్ సిడ్బీ బ్రాండ్స్ తోటి ప్రొడక్షన్ తీసి ఈ దీంట్లో వాడే ఇంటిగ్రేట్స్ ఏదైతే ఉన్నాయో రైతుల దగ్గర నుంచి సేకరించి రైతుకి కూడా ప్రైస్ ఎక్కువగా అవైలబిలిటీ ప్రైస్ ఎక్కువ ఇచ్చేటట్టు లబ్ధి చేకూర్చే విధంగా అక్కడి నుంచి దీంట్లో వాడే ముడి పదార్థాలని సేకరించి వీళ్ళు హైజీనిక్ కండిషన్లో ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యూనిట్లో మీరు ఇంట్లో పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటారో అదే ఇక్కడ ఫ్రీజర్స్లో వచ్చి మీకు ప్యాకింగ్లో హైజీనిక్ ప్యాకింగ్లో వస్తుంది. అలాగే డయాబెటీస్ పేషెంట్స్ కోసం మల్టీగ్రెయిన్ చపాతీ ఒకటి ఇండస్ట్రీ చేయడం జరుగుతుంది. అట్లాగే మిల్లెట్ దోశ, ఈ 5 ప్రోడక్ట్స్ మీకు ఇక్కడ లోకల్ విజయవాడ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే ఇలా చిన్న చిన్న ఇండస్ట్రీస్కి ఇలా చేయాలనుకుంటున్నారో మీరు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళని కాంటాక్ట్ చేసి సబ్సిడీ పొందొచ్చు. ఇట్లా ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీ ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో 10 లక్షల లోపు బడ్జెట్తో చేసుకోవచ్చు. దీనికి ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా మీకు ఇప్పుడు సబ్సిడీలో 35% సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఇలా ప్రతి గృహిణి కూడా ఇలా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వేసి ఒక ఎంటర్ప్రైనర్గా ఎదగొచ్చు అని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వివరాల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి, లేదంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా